ఇటు తెలంగాణలో నిధులు నీళ్లలా ఖర్చు అవుతున్నాయి, కానీ ఆస్తుల కల్పన వ్యయం మాత్రం ముందుకు సాగడం లేదు. కొత్త రాష్ట్రంలో 1,600 కోట్ల భారీ బడ్జెట్ను తెలంగాణ శాసనసభ ఆమోదించింది. ప్రణాళికేతర వ్యయం మధ్య తేడా 3,000 కోట్లు మాత్రమే. గడిచిన 7 నెలల కాలంలో జరిగిన వ్యయం పరిశీలిస్తే ప్రణాళికేతర వ్యయం కళ్యం లేని గుర్రంలా దూసుకుపోతోంది. ప్రణాళిక వ్యయం మాత్రం నత్తను మరిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆశించిన స్థాయిలో నిధులు వ్యయమయ్యే అవకాశం లేదని తెలంగాణ అధికార వర్గాలే చెబుతున్నాయి. ఆస్తుల కల్పనలో భాగంగా వాటర్ గ్రిడ్ పథకం, చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ R&B రహదారులు, పాఠశాలల నిర్మాణం, ఆసుపత్రులు, SC, ST సప్లాన్ కింద హాస్టల్స్ నిర్మాణం, కళాశాల భవనాల నిర్మాణాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. అయితే వీటిలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ఇవన్నీ ప్రణాళిక, అంచనాల రూపకల్పన, ఆర్థిక శాఖ అనుమతుల దశల్లోనే ఉన్నాయి. వీటికి అనుమతులు వచ్చి టెండర్ల ప్రక్రియ ముగిసి ప్రారంభం కావడానికి మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో 7 నెలల వ్యవధిలో దాదాపు 35,000 కోట్ల రూపాయల వ్యయం జరిగితే అందులో ప్రణాళికేతర వ్యయమే 25 కోట్లు దాటింది. ప్రణాళిక వ్యయం 10,000 కోట్ల రూపాయల లోపే ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు జరిగిన ప్రణాళిక వ్యయంలో ఆస్తుల కల్పనకు 3,000 కోట్ల రూపాయలు మించి వ్యయం చేయలేదని ఉన్నత స్థాయి వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో సుమారు 48,000 కోట్ల రూపాయలు ప్రణాళిక వ్యయం కింద ఖర్చు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించిన మార్చి 31 నాటికి అది 25,000 కోట్ల రూపాయలకు మించే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాటర్ గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలకు ఏడాదిలో 4,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ 2 పథకాలు ఇంకా ప్రారంభ దశను కూడా చేరుకోలేదు. మరోవైపు 13వ ఆర్థిక సంఘం నుంచి 2,200 కోట్లు రావాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సీఎం విచక్షణతో అభివృద్ధి పనులు మంజూరు చేయడానికి దాదాపు 500 కోట్లు పెట్టారు. అయితే ఈ నిధుల నుంచి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని సమాచారం.